మీడియా మిత్రులకు నమస్కారం। కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినాక ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రాను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చేస్తుండడం జరిగింది। భూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా పనిచేయడం జరిగింది। ఇది అభినందనీయం। అదే తరహాలో ముఖ్యమంత్రి గారు నిన్ననే ప్రెస్ మీట్ లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ తో పాటు తాలూకా డివిజన్ మండలాల వారీగా కూడా హైడ్రా తరహా చెరువులను ఆక్రమించిన వారి నుండి ప్రభుత్వం స్వాధీనపరుచుకొని సన్నకారు చిన్నకారు రైతులతో పాటు పేద ప్రజలకు కూడా మంచి ఫలాలు అందాలనే ఉద్దేశంతో హైడ్రా అనే ఒక సంస్థ తీసుకురావడం జరిగింది। ఇల్లంతకుంట మండలంలో 33 గ్రామాల్లో 75 పైచిలుకు చెరువులు ఉన్నాయి। ఆనాడు రజాకారుల పరిపాలనలో చేసిన చెరువులు ఈ రోజుకు పెత్తందాల వ్యవస్థలో జాగీర్దారుల వ్యవస్థలాగా ఇట్టి చెరువులను అక్రమంగా ఆక్రమించుకోవడమే కాక సికం భూముల్లోని లేకుండా కూడా ఆక్రమించుకోవడం జరిగింది। ప్రభుత్వం దీనిపై వెంటనే చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు ఆదేశాల అనుసారం జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఇల్లంతకుంట మండలంలో అక్రమానికి గురైన చెరువులను మీరు వెంటనే సర్వే చేయించి ఇట్టి చెరువుల ఆక్రమం నుండి ప్రజలను కాపాడాలండి। వర్షాలు కొట్టినప్పుడు నీళ్ళు వచ్చి పేద ప్రజలకు గుంటనో అరగుంటనో 2 గుంటలో ఉన్న భూమి కొట్టుకపోవడం జరుగుతుంది కనుక ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభుత్వము వెంటనే వీటిపై చర్య తీసుకొని ఎవరైతే ఆక్రమించిన ఈ సికం భూములు ఉన్నాయో చెరువు భూములు ఉన్నాయో తక్షణమే మీరు సర్వేలు పెట్టి సర్వే చేయించి ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకోవడం జరుగుతుంది। ఇట్టి అక్రమానికి గురైన చెరువులను జిల్లా మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది। వారు కూడా